న్యూక్లియర్ అర్థశాస్త్రంలో ఉపోద్ఘాతం 32వ దాని గురించి తెలుసుకుంటున్నాం. దేశము, కులము, శీలము లోనగునవి. ఈ గుణములలో కొన్ని 1-9-1 ప్రారంభమున ఉద్యోగమును తాత్కాలికముగానిచ్చి కార్యములను లాభకరములుగా చేయగలవాడను నమ్మిక కలిగిన తరువాత ఉద్యోగిని గాయపరచుట. 2-9 అధికారుల పక్షపాతము మూలమున రాజ్యకార్యమును చిరకయుండుటకు శక్తి సామర్థ్యము మూలబట్టి వారిని ఉత్తమ మధ్యమ మాదకర్మనందు నియోగించుట. 2-7-4 ఉపదల అనేకములచే వారి శుచిత్వాశుచిత్వముల దెలసికొని హీన పదవులందును వారిని ఉన్నత పదవుల్లోనికి మార్చుట. సాధారణముగా వారిని ఒక పదవి నుండి మరొక దానికి బదలాయించుట. అధికారము నిరంకుశంగా ప్రవర్తించుకొనుటకై ఒక్కొక్క అధికారమునందు అనేక ముఖ్యముల నియమించుట. 2-9-1 ప్రతి అధికార స్థానమునందు అధ్యక్షునే గాక వానికి సహాయముగా సంఖ్యాయక లేఖక రూపదర్శక నీతి గ్రహములకు నియమించుట. 2-9-20 రాజకార్యములకు విభూతములగు కలిగించిన వారిని వశపరుచుకొనుటకు ఉత్తరాధ్యక్షుల నేర్పరచుటే. 2-9-29-30 మొదలగు ఏర్పాటులను కౌటిల్యుడు విధించెను. అన్యాయముగా ప్రజలను పీడించి రాజ్యాద్యమును దిగుకపరిచిన వారిని స్వలాభము నపేక్షించి రాజధర్మమునకు నష్టము కలిగించి వారిని కఠినముగా శిక్షించవలెను అతడు చెప్పెను. 2-13.15 ఇట్టి అక్రమముల బహిరంగపరచు ప్రజలకు తగిన ప్రోత్సాహము కల్పించవలెననియు అధ్యక్షుల అజాగ్రత్త వలన ప్రజలకు నష్టము సంభవించినప్పుడు అధ్యక్షుడు లానష్టమును పూరించవలెను. న్యాయస్థానమునందు వివాదముల పరిష్కరించి న్యాయాధికారుల పొరపాటునప్పుడు కఠిన శిక్షకు పాత్రులు కావాలని అతడు సూచించెను. ఉద్యోగులు న్యాయమును సారముగా ప్రవర్తించుటలో బెదిరింపులు శిక్షలు మున్నగు వారికంటే వారిని తగు విధముగా సత్కరించుటే ఉత్తమ మార్గమనియు జీతములు స్వల్పమగుచుటచేతనే వారు లంచములు తీసుకొనుటయు ప్రజలు పీడించుటయు ఉన్నారు. ప్రస్తుత కాలమునకే అభిప్రాయపడుతున్నారు. కౌటిల్యుడు అభిప్రాయము కూడా ఇట్టిదియే. అధికారుల జీవితములు వారి వారి మర్యాదకు తగినట్లు ఉండవలెననియు జీవితములను బట్టి ఉద్యోగులకు 11 తరగతులకు విభజించవలెనని అతడు చెప్పెను. ఉత్తములకు స్వతంత్రమునకు 48,000 పనులు, అధములకు 6 అధిపతులకు దూతలకు మరికొందరు సంవత్సరమున కింతయేగాక వారి పనుల బట్టి వేతనములు నిర్ణయించబడును. అతడు సూచించిన 5-3-31 నిర్ణీతమగు జీవితములు కలవారికి అధిక మాంసముతో కూడిన సంవత్సరములలో మామూలు కంటే అధిక జీవితం మివ్వవలెననియు ఉద్యోగుల ఇండ్లలో ప్రేతవ్యాధి ప్రసూతి కాకృతులను సంభవించడం ప్రత్యేకత.